దిమ్మ తిరిగి బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడం అంటే ఇదేనేమో. సమంత మరోవైపు సక్సెస్, ఇంకొక వైపు సమంత 12 బిడ్డకి జన్మనివ్వబోతున్న బేబీ బమ్ ఫొటోస్తో గుడ్ న్యూస్. ఇక ఒక్క దెబ్బతో 2 పిట్టలు అవుట్ అన్నట్లుగా గుడ్ న్యూస్ని ఒకేసారిగా 2 సార్లు పేల్చేస్తూ వచ్చేసింది సమంత. ఇప్పటికే సమంత మా ఇంటి బంగారం అంటూ ఆడియో లాంచ్లోనే తన సక్సెస్ ఏంటో కనిపించేసింది. అదేవిధంగా మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ వచ్చేసింది. 3 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఒక హీరోయిన్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన క్రేజ్ అంతా సమంతలో చూసేసరికి ఇక బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు షాక్ అవుతూ ఉన్నారు. భరత్ రాజ్ విషయానికి వస్తే పూర్తిగా కంగు తింటున్నాడని చెప్పాలి. ఇక స్మాల్ స్క్రీన్ లో హీరోయిన్ అయిన శ్రీముఖిని సెకండ్ హీరోయిన్ గా తన మూవీలో తీసుకుంటూ సమంత చిన్న యాక్టర్స్ ని ఎంతలా సపోర్ట్ చేస్తుందనే విషయం మరొకసారి ప్రూవ్ చేస్తూ వచ్చేసింది. ఇక శ్రీముఖికి ఇది పెద్ద ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ మూవీ సక్సెస్ అవడంతో తన లైఫ్ కూడా పూర్తిగా టర్న్ ఆన్ గా మార్చేసింది సామ్. ఈ విషయం పైన కాస్తంత శ్రీముఖి ఎమోషనల్ ఫీల్ అవుతూ కూడా కనిపించేసింది. మరోవైపు సమంత ఇప్పటికే గుడ్ న్యూస్ని అందించిన బేబీ బమ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. డైరెక్టర్ రాజ్ని పెళ్లి చేసుకున్నాక కాంట్రవర్సీస్లో పడుతూ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ వచ్చేసిన సమంత వాటన్నిటికీ చెక్ పెడుతూ వచ్చేసింది ఈ మూవీ ఆడియో లాంచ్లో. ఇక డైరెక్టర్ రాజ్ సమంత అన్యోన్యతని చూసిన నెటిజన్స్ అయితే కంగుతున్నారు. ఇక డైరెక్టర్ రాజ్ నాగ చైతన్యాల మధ్యన ఇంత డిఫరెన్స్ ఉందా అంటూ షాక్ అవుతూ వచ్చేశారు. డైరెక్టర్ రాజ్ క్యారెక్టర్కి అలానే తన మాట తిరిగి ఇంప్రెస్ అవ్వారు. అది మాత్రమే కాదు, తెలుగు వాళ్ళని సమంత ఎంతలా ఇష్టపడుతుంది అంటే ఆఖరికి డైరెక్టర్ రాజ్ ఒక తిరుపతి అబ్బాయి కావడం మరో విశేషం. ప్రస్తుతం సమంతకి సంబంధించిన కొన్ని బేబీ బమ్ ఫొటోస్ను చూసిన నెటిజన్స్ అయితే పర్సనల్ లైఫ్లో ఇకపైననే హ్యాపీగా ఉండు మీ డైరెక్టర్ రాజ్తో అంటూ క్రేజీ కామెంట్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్నిటిని మన వీడియో రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి.